జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిత్రం మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన దానిలో ఒక పాట. ఏమయ్యా సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగారు, మీ అన్న నటించిన సినిమా పాటని అంత అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావా? సినిమాలో పుట్టినోడి నువ్వు. అది నేను పాడేనా? నేను పాడిన పాట ఏంటో తెలుసు కదా. నన్ను సినిమాల్లో పెట్టావు కదా, సినిమాల్లో పెట్టి శ్యాంబాబు అని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేసావు కదా. దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నామా పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాదు, ఇంత అనుభవం ఉన్నవాడివి. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే అబ్బని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట. పైగా మా నాన్న మమ్మ కనుక్కుని సినిమాలో పంపిస్తే ఒక పేడ వదిలిపోయిందంట. నీ పేడ వదిలిపోయింది నేను సినిమాలోకి వెళ్తే. నేను ఎవడు గౌరవించేవాడు కాదు. నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నాయన, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్. నీకు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి, దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు. ఒకసారి నువ్వు చూసుకో, అర్థం ఎంత షేప్ మారిపోయిందో నీకు. ఇంక సినిమాలో నువ్వు పనికి వస్తావు అనుకున్నావా? పనికి రావు. దిగులుతో బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము, చంద్రబాబుని పైకి లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు. పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలకు కూడా పనికిరాని షేప్లో తయారవుతున్న నువ్వు నా గురించి మాట్లాడతావంటాయా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట నేను మనవి చేస్తున్నా. నేను పుట్టింది రేపల్లెలో. నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో. రేపల్లె వెళ్ళి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్ 3 చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వాడిని నేను. 89లోనే రేపల్లెలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది. రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని. జెండాలు మార్చేవాడిని కాదు, మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు, బానిసత్వం చేసేవాడిని కాదు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావు నీ దుంపదేగా. ఒకసారి నిలబడి మరో 2 సార్లు నిలబడు. అక్కడ గెలవు, ఇక్కడ గెలవు. చంద్రబాబు మోచేత నీళ్లు తాగుతావు. నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబును అవహేళన చేస్తావు. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయ పడితే అది తెలుగు ప్రజల మీద, గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో. చూసుకో. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నువ్వు, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టకట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వీరుడి చేతిలో మీకు రాజకీయ మరణం తప్పదు. రాసుకోమని మనం చేస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి, రిజల్ట్స్ లో చూడండి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతా. నేను రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు. రాసుకో. నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు. గుర్తుపెట్టుకో. అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళ సినిమా జనం ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి, నేను తెనాలిలో కూడా ఎక్కడో పూనకం ఉన్నాడు అంటున్నాడు. ఎందుకైనా పూనకం నాకు అర్థం కాదు. ఇలాంటి పూనకాలు పారేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది. ఈ తెలుగు రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడినటువంటి అసలైన సిసలైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలు కాపాడుకుంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రల్ని ఛేదిస్తారు. మీరు రాళ్ళేస్తారు, ప్రజలు ఓట్లేస్తారు. లెక్క పెట్టుకోలేక బటన్ ఏమంటారు, VVM బటన్ నొక్కితే ఎన్ని ఓట్లు వస్తాయో చూడమని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుట్రలు మాని ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఓకే.